డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే. సో బేసిక్గా మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది 4 AMకి లేవాలి అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ కనుక మనకు ఉంటే మనం అచీవ్ చేయొచ్చు అన్నారు. దానికి ముఖ్యంగా మెడిటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అలా మెడిటేషన్ కాకుండా ఇంకే వాటితో అయినా కూడా లైక్ వాటిని యూజ్ చేసుకొని మనకున్న విష్ కావచ్చు, డిజైర్ కావచ్చు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందంటారా? మనము 4 AMకి లేచి మెడిటేషనే చేయండి, యోగా చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ చేయడానికి మాకు టైం సరిపోదు. బేసికల్గా కొంతమందికి ఏంటంటే మెడిటేషన్ అనేది ఏంటంటే స్పిరిచువాలిటీ, పూర్తిగా స్పిరిచువల్ స్టేజ్కి వెళ్ళిపోతేనే మెడిటేషన్ చేస్తారు. మనకి ఈ ఏజ్లో అవసరమా అని కొంతమందికి ఉంది ప్రాసెస్, థాట్లో ఉంది అది. అంటే ఒక ఏజ్ వచ్చాక నువ్వు స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి అని లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నా వరకు ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నిన్ను నడిపిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని నువ్వు బిలీవ్ చేయాలి. చిన్న బేబీగా పుట్టిన నువ్వు ఇంతవరకు ఇంత పెద్దగా నువ్వు తయారయ్యావు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నీకు అక్కడ సపోర్ట్ ఇస్తుందనే కదా. సో ఆ పాజిటివిటీని నువ్వు నమ్ముతున్నావు కదా, పాజిటివ్ ఎనర్జీని. సో ఆ నమ్మకం అనేది దృఢంగా పెట్టుకోవాలి. స్పిరిచువాలిటీ అంటే యాక్చువల్గా అది. మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాము, గుడికి వెళ్తూ ఉంటాము, ఇన్ని చేస్తుంటాము. అంటే కొంతమంది ఏమంటారంటే ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న మొక్కు తీరిపోతుందండి అని అంటారు. బట్ వాట్ ఈజ్ ద యాక్చువల్ రీజన్? గుడి చుట్టూ ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం? చాలామంది మొక్కుతూ ఉంటారు, నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను, నేను ఈ కోరిక నెరవేరిపోతే ఇలా చేస్తాను అని చెప్పేసి అంటాం. ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ తిరగడంలో నీ ఆంతర్యం ఏంటి? అక్కడ మొక్కు చెల్లించడం మాత్రమే ఆంతర్యమా ఏంటి? అక్కడ ఎందుకు తిరుగుతున్నాం తెలియాలి కదా మనకు కూడా. నా మొక్కు చెల్లిపోయిందండి అందుకని తిరుగుతున్నాను. కానీ యాక్చువల్ రీజన్ ఈజ్ నాట్ దట్. నువ్వు స్పిరిచువాలిటీలోకే వెళ్ళిపోతేనే మెడిటేషన్ చేయాలన్నది కూడా ఇక్కడ థాట్ కాదు. ఓకే, గుడి చుట్టూ తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతున్నావు? భగవంతుని చుట్టూ తిరుగుతున్నావు. అంటే భగవంతుని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నావు. ఇంకా ఏది పట్టించుకోకుండా సర్వాంతర్యామి నువ్వే సరెండర్ అయిపోయావు కాబట్టి తిరుగుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలామంది ఏంటంటే ఎక్సర్సైజ్ కోసం తిరుగుతామండి అంటారు. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, గుడి చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది అని కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. అది కాదు. ఎప్పుడైతే నీకు నువ్వు సరెండర్ అయిపోయి అన్నీ ఆ భగవంతుడే నాకు అనేటటువంటి కాన్సెప్ట్ నువ్వు డెవలప్ చేసుకున్నప్పుడు అప్పుడు స్పిరిచువాలిటీ. సో ఇలా కొంతమందికి మెడిటేషన్ మీద కొన్ని అపనమ్మకాలు కూడా ఉన్నాయి. ఒక ఏజ్ వస్తే చేయొచ్చులేండి, ఇప్పటి నుంచి మేము ఎందుకు చేయాలి అని అంటారు. కానీ ఎవరైనా చేయొచ్చు కదా మేడం. సరే, మెంటల్ పీస్ రావాలి అనంటే, తను తెలుసుకోవాలి అనంటే, తనలో గ్రోత్ రావాలి అనంటే, తన ఎనర్జీని తను ఎలా ఉపయోగించుకోవాలి. ప్రతి వ్యక్తికి కొంత శక్తి ఉంటుంది. ఆ ఎనర్జీ తను ఉపయోగించుకోవాలి అనంటే మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. ఒక్కరోజు కుదరకపోవచ్చు, రెండో రోజు కుదరకపోవచ్చు, ఒక వారం కుదరకపోవచ్చు, ఒక నెల కుదరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు దాంట్లోకి వెళ్ళగలుగుతావు. అది ఏమవుతుందంటే మనకి తినగ వేము తీయనుండు అని చెప్తూ ఉంటారు. ఒకరోజు కూర్చుంటా, అబ్బా నా వల్ల కాదండి కూర్చోలేకపోతున్నాను అంటావు. రెండో రోజు కూర్చుంటావు, ఓకే నిన్నటి మీద ఒక 2 minutes ఎక్కువే కూర్చోవచ్చు. అలా క్రమేపీ ఏమవుతుందంటే ఒక 10 నిమిషాలు అయితే కూర్చోగలుగుతావు కదా. అంటే యూ విల్ హ్యావ్ ద స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ అనే దాన్ని నువ్వు డెవలప్ చేసుకున్నావు అంటే నీ ఎనర్జీని నువ్వు ఎక్కడ ఉపయోగించాలనేది తెలుస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే మెడిటేషన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయగలిగేది ఎందుకనంటే నువ్వు నీ థాట్స్ మీద నీకు ఒక స్టెబిలిటీ రావాలి. సో చాలామంది ఫాలో అయ్యేటంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే సేవర్స్ అనేది ఏంటంటే చూడటానికి ఒక వర్డ్ అని అనిపించవచ్చు మనకి. సో ఎస్ ఫర్ సైలెన్స్. ఓకే నేను మెడిటేషన్ చేయనండి అని మీరు అనుకున్నప్పుడు
యు గో ఫర్ దిస్. ఎస్ ఫర్ సేవర్స్. ఏంటి? సైలెన్స్గా కూర్చోండి. ఎస్ ఫర్ సైలెన్స్. సేవర్స్లో ఫస్ట్ వర్డ్ ఎస్ ఫర్ సైలెన్స్. ప్రశాంతంగా కూర్చోండి. ఎవరిని ఏమనద్దు, ఏది ఆలోచించద్దు, దేని గురించి భయపడద్దు, దేని గురించి కూడా చింత దిగులు ఏమీ వద్దు, వదిలేసి జస్ట్ ప్రశాంతంగా. అలా నేను కూర్చోలేకపోతున్నాను అంటే ప్రకృతిని చూస్తూ కూర్చో. ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుంది. మార్నింగ్ టైం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు కామ్గా ఉంటుంది? ఎన్నో అద్భుతాలు చేస్తుంది వెనకాల. అలాగే నువ్వు సైలెంట్గా ఆ ప్రకృతిని చూస్తూ కూర్చో. ఏ ఫర్ ఎఫర్మేషన్స్. చాంట్ చేసుకో, ఎఫర్మేషన్స్ చెప్తూ ఉండు. ఈ ఎఫర్మేషన్స్ చెప్పేటప్పుడు నీలో కలిగేటటువంటి భావాలను గమనించు. నువ్వు ఎటువంటి భావాలను నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి భావాలను నువ్వు ఇంకా కలగాలి, ఏ విధంగా నువ్వు తలుచుకుంటున్నావు, దానిని ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నావు. ఓకే. నెక్స్ట్ వి ఫర్ విజువలైజేషన్. నీకు ఏది కావాలో దానిని మాత్రమే ఊహించు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దానిని మాత్రమే ఊహించు. ఇంకేది వద్దు నీకు. నేను చేసేదానికి ఎవరన్నా అడ్డొస్తారా, నేను చేసేది జరుగుతుందా, నేను చేసేది నేను నమ్మచ్చా, ఇవన్నీ ఏమొద్దు. నీకేం కావాలో దానిని మాత్రమే ఊహించుకోవడం మొదలుపెట్టు. ఈ ఫర్ ఎక్సర్సైజ్ చేయి. ఎక్సర్సైజ్ నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది. ఎప్పుడైతే మనిషి ఫిజికల్గా ఫిట్గా ఉంటాడో హీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నెక్స్ట్ ఆర్ రీడింగ్ బుక్స్. పొద్దున్నే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనిషి ఎదుగుదల అనేది ఎప్పుడవుతుందంటే వెన్ యూ ఓపెన్ ద బుక్, వెన్ యూ ఓపెన్ యువర్ మైండ్. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఎప్పుడంటే నీ యొక్క బ్రెయిన్ని ఓపెన్ చేసినప్పుడు. వెన్ యూ ఓపెన్ యువర్ బుక్, దాంట్లో జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు, ఓపెన్గా ఆలోచించగలుగుతావు. రీడింగ్ ఏ బుక్. నెక్స్ట్ ఎస్ స్క్రిప్టింగ్. రాయటం. ఏది కావాలో అది పొందినట్టుగా రాయి. పొందినట్టుగా రాయటం అంటే పాజిటివిటీని నీలోకి ఇండ్యూస్ చేసుకుంటున్నావు. అంటే మార్నింగ్ లేచినప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్గా పెట్టుకోండి. సేవర్స్ అనే దాన్ని ఒక్క రొటీన్గా ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్గా పెట్టుకోండి. 5 minutes సైలెంట్గా కూర్చోండి. 5 minutes ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. 5 minutes విజువలైజేషన్ చేయండి. 5 minutes ఎక్సర్సైజ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీరు కూర్చున్న చోట. 5 minutes ఒక మంచి పుస్తకాన్ని చదవండి. బుక్ రీడింగ్ అనేది ఏంటంటే నీలో జ్ఞానాన్ని పెంచాలి. ఎప్పుడైతే నువ్వు బుక్ ఓపెన్ చేస్తావు, నువ్వు 2 sentences చదువు, 3 sentences చదువు, అది నీలోని ఎంతో కొంత జ్ఞానాన్ని నాటాలి. నెక్స్ట్ ఎస్ ఫర్ స్క్రిప్టింగ్. ఒక 5 minutes స్క్రిప్ట్ చేయి. దీనిని ఇచ్చినందుకు కృతజ్ఞత, పొందినందుకు కృతజ్ఞత. సో ఈ విధంగా ఎప్పుడైతే నీ రొటీన్ స్టార్ట్ చేస్తావో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. మనం అంటే మన డైలీ రొటీన్ని మనం ఎంతో కొంత మార్చుకోవాలి. ఖచ్చితంగా మార్పు మంచిది. మార్పు మొదలైంది, ఆల్రెడీ మొదలు పెట్టాము అంటే ఇక్కడ ఎమోషన్ అనేది కూడా మనలో ఒక మార్పులో ఒక భాగం అవ్వాలి. ఎప్పుడు నువ్వు ఒకే దారిలో ఆలోచిస్తే కదా. చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. ఎప్పుడు నేను అలాగే యారగెంట్గానే అవుతానండి, నా ఎమోషన్ ఇలాగే ఉంటుందండి, ఒక్కసారి నీ ఎమోషన్ చేంజ్ చేసి చూడండి డైరెక్షన్. విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఎప్పుడు వెళ్ళే రొటీన్ కన్నా డిఫరెంట్గా వెళ్తే అక్కడ కొంత ప్లెజర్ అనిపించవచ్చు మనకి, దాన్ని చూసే విధానం కానీ దాన్ని చేసే కానీ. అందుకే లైఫ్లోని మనకి ఏది కావాలి అన్నా కూడా మనలో కొంత మార్పు అనేది తెచ్చుకోవాలి. ఆ మార్పు ఎప్పుడైతే మొదలవుతుందంటే మనం మార్నింగ్ లేచి మన వర్క్స్ని ఇన్ టైం కంప్లీట్ చేసుకుంటూ వచ్చినప్పుడు. పొద్దున్న లేచామండి ఆ తర్వాత ఏం చేయాలని పొద్దున్న లేచే ఒక అరగంట నీ కోసం నువ్వు పెట్టుకో. నీ మనసు ప్రశాంతత కోసం పెట్టుకో, నువ్వు ఎదుగుదల కోసం పెట్టుకో. అప్పుడు నీలో వచ్చే మార్పులు నువ్వు గమనించవచ్చు. సో ఈ మెడిటేషన్ కూడా అందుకే ఉపయోగపడుతుంది మనకి, మనలో మార్పు తేడం, మన సబ్కాన్షియస్ మైండ్లోని సోయింగ్ ద పాజిటివ్నెస్ అనేది ఫీడ్ చేయడం కోసమే మనం చేసేది కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.